హలో ఫ్రెండ్స్, చాలామంది అయితే అడుగుతున్నారు. మేము చాలా రీల్స్ అయితే వేస్తున్నాము కానీ వైరల్ అవ్వట్లేవు అని. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఇందులో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవన్నీ కనుక పాటించినట్టయితే మీ రీల్ చాలా తొందరగా వైరల్ అవుతుంది. సో మీరు చాలా చాలా ఎక్కువ రీల్స్ వెళ్ళడానికి ట్రై చేయకండి. మినిమం డైలీ 5 to 6 రీల్స్ అలా వేయండి విత్ దిస్ క్వాలిటీ. నేను ఇప్పుడు ఏదైతే స్టెప్స్ చెప్తున్నానో అవి ఫాలో చేసుకుంటూ మీరు కనుక ఒక 6 to 7 రీల్స్ వేసినట్టయితే డెఫినెట్లీ మీ వీడియో కనుక వైరల్ అవుతుంది. సో అదేంటో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫేస్బుక్కి మనకు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పి కొన్ని మనకి టిప్స్ ఇస్తుందన్నమాట. మనం అవి ఫాలో అవ్వాలి. మన వీడియో వైరల్ కావడానికి మనకి కొన్ని టిప్స్ అన్నది షేర్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు కీప్ యువర్ రీల్ బిట్వీన్ 15 to 90 seconds. పెద్దగా చేసేసి ఆ రీల్ మనకి ఎంగేజ్మెంట్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. రీల్ పైన ఎంగేజ్మెంట్ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఎంగేజ్ అయ్యి దాన్ని చూస్తున్నారు అన్నది ఇక్కడ మ్యాటర్స్ అనమాట. సో రీల్ని పెద్ద రీల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసినట్టయితే 15 and 90 seconds అంటే 15 నుంచి 90 seconds లోపు ఉంటే రీల్ సరిపోతుంది. అది కూడా మంచి క్వాలిటీలో ఉంటే సరిపోతుంది. 15 seconds నుంచి స్టార్ట్ చేస్తే చాలు. అండ్ ఏమంటారు, పెద్దగా రీల్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఇది 15 and 90 seconds లోపు ఉండేటట్టు చూసుకుంటే ఇనఫ్. ఓకే, కీప్ ఇట్ అప్ అంటే ఇది ప్రస్తుతానికి ఈ ఛానల్లో బాగుంది అని చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కనుక మనం పాటించినట్టయితే, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇవి పాటించినట్టయితే వీడియో చాలా తొందరగా వైరల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ రైట్ ఏ క్యాప్షన్ అంటే క్యాప్షన్ ఏంటంటే అటెన్షన్, అంటే ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసేటట్టు మన క్యాప్షన్ అన్నది రాయాలన్నమాట రీల్కి. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే యాడ్ హ్యాష్ ట్యాగ్స్ టు యువర్ క్యాప్షన్. అంటే మన క్యాప్షన్ రాసినప్పుడు అక్కడ కొన్ని మంచి హ్యాష్ ట్యాగ్స్ అన్నది యూజ్ చేసినట్టయితే మన వీడియో చాలా మందికి రీచ్ అవ్వడం అన్నది జరుగుతుంది అనమాట. అప్పుడు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, డెఫినెట్లీ వీడియో అన్నది వైరల్ అవుతుంది. ఓకే, సో హ్యాష్ ట్యాగ్స్ అండ్ క్యాప్షన్ బాగుండేటట్టు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎడిట్ with at least one creative tool such as adding stickers, text or effects. మనం రీల్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా స్టిక్కర్స్ వేయడం కానీ, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయడం కానీ, ఏదైనా ఎఫెక్ట్స్ వేయడం కానీ చేస్తే అది ఆ యూజర్ అటెన్షన్ని గ్రాప్ చేసి మన ఎంగేజ్మెంట్ అన్నది పెంచుతుంది. ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే డెఫినెట్లీ మన వీడియో అన్నది, మన రీల్ అన్నది వైరల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా క్రియేటివ్ టూల్ యూజ్ చేసి స్టిక్కర్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఏదైనా ఎఫెక్ట్స్ కనుక యాడ్ చేస్తే అది అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అనమాట. సో అలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మామూలుగా సింపుల్గా చేసే కంటే ఇట్లాంటివి చేస్తే ఏంటంటే అటెన్షన్ అనేది గ్రాప్ అవుతుంది కాబట్టి ఎంగేజ్మెంట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఓకే, సో మేక్ షూర్ దట్ యువర్ రీల్ ఇస్ నాట్ మ్యూటెడ్. అంటే రీల్ మ్యూట్లో ఉండకుండా, అంటే ఏదైనా సరే ఆ ఏదైనా వాయిస్ ఇవ్వండి, ఏదైనా మ్యూజిక్ అన్నది పెట్టుకోండి. అలా పెట్టి, మ్యూజిక్ అంటే నార్మల్గా సాంగ్స్ కాదు, కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, వీటికి కాపీరైట్ అన్నది రావన్నమాట. సో అలాంటి మ్యూజిక్స్ ఏదైనా ఉంటే యూజ్ చేయండి, బట్ వీడియో మాత్రం మ్యూట్లో అయితే పెట్టకండి. ఓకే, సో ఇలా మ్యూట్లో పెట్టకుండా ఉంటే డెఫినెట్లీ వైరల్ అవుతుంది అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ఎన్షూర్ దట్ యువర్ రీల్ అట్లీస్ట్ 720 pixels. అంటే మన రీల్ 720 pixelsలో ఉండాలి అని. సో ఇట్స్ ఇంప్రూవ్ యువర్ వీడియో క్వాలిటీ. ఓకే, వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, చిన్న ఒక 5-6 స్టెప్స్, ఈ స్టెప్స్ పాటించినట్టయితే డెఫినెట్లీ మన వీడియో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీ వీడియో వైరల్ అవ్వాలి, మీ రీల్ వైరల్ అవ్వాలి అని అంటే ఈ స్టెప్స్ అయితే పాటించడం ఇంపార్టెంట్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.